గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అశోక్ సార్. నా పేరు మీకెలా తెలుసు? ఏంటి సార్, మీరేగా గెస్ట్ హౌస్ బుక్ చేశారు, మీ పేరు తెలియకుండా ఉంటుందా? అన్నా, లగేజ్ తీసుకొచ్చి కార్ పార్క్ చేసేయండి. ఓకే మేడం. ఓకే ఓకే. కమ్ అశోక్, కమ్ ఆన్. ఏంటి సార్? అశోక్, కమ్ ఆన్. కమింగ్ యాషి. ఏమైంది? వస్తున్నా. యాషి, ఈ వాచ్మెన్ ఆల్రెడీ చూసినట్టుగా లేదు. అశోక్, ఈ గెస్ట్ హౌస్ ఫోటోలో చూసిన దానికంటే డైరెక్ట్ గా చాలా బాగుంది కదా? నేను చెప్పిందే తను చెప్తోంది. మనం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాం. ఐఎమ్ వెరీ ష్యూర్. వావ్, సూపర్. ఇదంతా ముందే చూసాను. కమ్. బీచ్ వ్యూ చూడు. వావ్, సూపర్ గా ఉంది కదా? యాషి, అదే ఇల్లు. ఆల్రెడీ చూసిందంతా మళ్ళీ కొత్తగా చూస్తోంది. కమ్. యాషి, వెయిట్. నైస్ ప్లేస్. నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? హే, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. వావ్, బాగుంది కదా స్విమ్మింగ్ పూల్? నీకు స్విమ్మింగ్ తెలుసా? ఊరికే అలా చేశాను. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? రా. సార్, మీరు అడిగిన సామాన్లన్నీ కొనిపెట్టాను. ఇంకేమైనా కావాలా? లేదు, ఇంకేం వద్దండి, థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్. వారం రోజుల నుంచి నైట్ వాచ్మెన్ రాలేదు, నేనే చూసుకుంటున్నాను. సరే. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు సార్. మా అమ్మాయికి బిడ్డ పుట్టింది. మీరు దయదలిస్తే ఇప్పుడు వెళ్ళి చూసేసి ఉదయాన్నే వచ్చేస్తాను సార్. అయ్యో, కుదరదన్నా, కుదరదు. ఇది కొత్త చోటు, మేమిక్కడ ఒంటరిగా ఉండలేము. మీరు రేపు వెళ్ళండి, మమ్మల్ని వదలకండి ప్లీజ్. అశోక్, ఏమంటున్నావు? మనవరాలు పుట్టింది. ఎనీవేస్ గేట్ దగ్గర ఊరికే ఉండాలి కదా, ఇంటికి వెళ్ళి రానివ్వు. అది కాదు యష్. ఏంటి అశోక్, లీవ్ ఇట్. మీరు వెళ్ళరండి, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. అన్నా, ఒక్క నిమిషం ఉండండి. అశోక్, నీ పర్స్ తీ. పర్స్ తీయి. ఎందుకు? ఇదిగోండి, మనవరాలకి ఏవైనా తీసుకువెళ్ళండి. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా థ్యాంక్స్ సార్. వస్తానమ్మా, వస్తాను. మీరు నాకు తండ్రి లాంటి వారు. జాగ్రత్తగా వెళ్ళండి. మీరు చల్లగా ఉంటారమ్మా. అన్నా, మీరు తాళం మర్చిపోయి వెళ్తున్నారు. ఏ తాళం? మీ సైకిల్ తాళం అన్నా. లోపల కిచెన్ లో పెట్టున్నారు. అవునవును, ఇంకా నైవే చెప్పారు. అశోక్, తాళం లోపల, అది కూడా కిచెన్ లో ఉందని నీకెలా తెలుసు? ఇప్పుడైనా నేను చెప్పేది నమ్ము. తాళం ఇక్కడుందా? మనం ఆల్రెడీ ఈ చోటుకి వచ్చాం. ఈ వాచ్మెన్ ఉన్నాడే, ఈ వాచ్మెన్ ఆల్రెడీ మనం దొరికింది సార్ తాళం. కానీ మీరు చెప్పినట్టుగా కిచెన్ లో లేదు, హాల్లో ఉంది. ఉంటాను సార్, వస్తానమ్మా. ఏంటి, ప్లాన్ ఫ్లాప్ అయిందా? నువ్విచ్చిన బిల్డప్ కి నేనే షాక్ అయిపోయాను. ఇంకా నయం కిచెన్ లో లేదు. లేదంటే నువ్వింకా నమ్మలేదు కదా? మళ్ళీనా? ఎప్పుడు నమ్ముతావు? మనం మార్నింగ్ 18 గంటల్లో క్యాష్ డ్రా చేసేటప్పుడు ఎంత చేసాం? 50,000 గుర్తుందిగా? అవును, అయితే ఏంటి? రైట్. ఇప్పుడు మార్నింగ్ మెకానిక్ కి ఒక 2,000, ఇప్పుడు వాచ్మెన్ కి 2,000 ఇచ్చామా? ఇప్పుడు పర్సులో ఎంత ఉండాలి బ్యాలెన్స్? 46. లెక్క పెట్టి చూడు, 44 ఉంటుంది. ఎందుకంటే మనం గెస్ట్ హౌస్ కి ఆల్రెడీ ముందే వచ్చాం. ఈ వాచ్మెన్ కి 2,000 ఇచ్చాం. కౌంట్ 44,000 ఉంటుంది. అదేలా? ఎంత ఉంది? 46 ఉంది. వాట్? ఇలా చూడు, డేటింగ్ కి తీసుకొచ్చి మాటిమాటికి ఇలా హారర్ ఎఫెక్ట్ ఇచ్చావు. ఐల్ కిల్ యూ. లేదు యాషి, తనకు నేను. అశోక్, మనమిద్దరం ఇక్కడ సంతోషంగా గడపడానికి వచ్చాం. మనిద్దరికి ఈరోజు లైఫ్ లో అన్ఫర్గెటబుల్ గా ఉండాలి. సార్ ఏం ఫీల్ అవుతున్నారు? ఓకే, నేను ఐఎమ్ క్లియర్ నౌ. ఓకే, నమ్మచ్చా? నీ మీద, సన్నీ లియోన్ మీద ఒట్టు. ఓకేనా? సరేరా, మిగతావి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లోపలికి పద. Hey! Hey, what happened? లేదు, నేను
యు నో దిస్, ఈ గెస్ట్ హౌస్ చాలా అందంగా ఉందిగా. అవును, మనం ఒక ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో పెడదామా? అబ్బా, ఏరా ఇంత అందంగా నీ పక్కనున్నాను, నువ్వు సైలెంట్ గా ఉన్నావు. ఓహో, నువ్వు అదా? Hey, what do you mean? నువ్వు అదా? This is too much, యాషి. నా సత్తా ఏంటో చూపించనా? నా టాలెంట్ చూపించనా? Hey, యాషి, hey, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆగు. Hey, నిన్నే. Hey, hey, యాషి, ఆగు. వద్దు వద్దు. What do you mean? ఎందుకు వద్దు? ఇప్పుడు ఏం చేస్తావు? యాషి, ఏం చేయబోతున్నానంటే బాగా ఉక్కబోస్తోంది, అందుకే నిన్ను కూడా ఫ్రీ చేస్తాను. ఫ్రీ చేశాక అలాగే నీ పక్కకొస్తాను. ఇప్పుడేం చేస్తావు? కిస్ చేస్తాను డార్లింగ్. ఎక్కడా? టు స్టార్ట్ విత్ బుగ్గ నుంచి మొదలు పెడతాను. యాక్చువల్లీ నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి నన్ను ఎవరూ లిప్ మీద కిస్ చేయలేదు. ఓకే, నీకు అనిపించిందంటే పెట్టుకో. Kiss me. ఎవరు వెళ్ళి చూద్దాం. హే ఆషు, జాగ్రత్త. హే, గెస్ట్ హౌస్కి ఎప్పుడొచ్చారు? మ్యామ్, ఒక 2 hours బ్యాక్. హాయ్ సార్, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆర్బిట్ కంపెనీ. నీ పేరు? నా పేరు యాషిక, తన పేరు అశోక్. ఏమండి, మీరు సేల్స్ గర్ల్స్ కదండి? వాట్ ఆర్ యూ టాకింగ్? అశోక్. కాదు యాషి, మధ్యాహ్నం వీళ్ళు టాయిలెట్ థింగ్స్ అమ్మడానికి వచ్చారు, నీకు గుర్తులేదా? నాకు వీళ్ళ మొహం గుర్తుంది యాషి. ఏంటి, తాగావా? అశోక్. మ్యామ్, సారీ మ్యామ్, వచ్చేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. యాక్సిడెంటా? ఎందుకు ఇలా చేస్తున్నా? కేర్ఫుల్ గా చూసుకో. మ్యామ్, ఈ టైంలో వచ్చారేంటి? ఎనీ ప్రాబ్లం? ఈ ఏరియాలో ఒక మర్డర్ అయింది. ఓ, హంతకుడు 2 హత్యలు చేశాడు, ఇంకా దొరకలేదు. గెస్ట్ హౌస్ బుక్ చేస్తే ఆ పక్కనున్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయరా? మీకోసమే కదా మేమున్నాం. సారీ మ్యామ్, నెక్స్ట్ టైం ఇలా చెయ్యం. యాలిని, లోపలికెళ్ళి చెక్ చేయి. ఎస్ మ్యామ్. బాబు, నా నెంబర్ నోట్ చేసుకో, ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పు. ఎస్ మ్యామ్, చెప్పండి. మ్యామ్, గెస్ట్ హౌస్ మొత్తం చెక్ చేశాను, ఎవరూ లేరు. ఓకే, ఎనీ టైం ఏ సమస్య వచ్చినా నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. డోర్ లాక్ చేసుకోండి, బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. సరే, యాలినిరా. హే యాషి, ఐఎమ్ టెల్లింగ్ యూ. హే యాషి, వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, ప్లీజ్ ట్రస్ట్ మీ. వీళ్ళ ఫేస్ నేను ఆల్రెడీ చూశాను. హే యాషి, 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 ఆ ఎస్ఐ, ఆ వెజిటబుల్ లేడీ, ఆ సేల్స్ గర్ల్, ఆ కానిస్టేబుల్ యష్, వాళ్ళిద్దరిని. మళ్ళీ నువ్వు హారర్ స్టోరీని మొదలు పెట్టకు, ఇప్పటికే మూడ్ అప్సెట్ లో ఉన్నాను. ఐఎమ్ సారీ రా. సరే, ఓకే, చిల్, సరేనా? రా. వావ్, అగైన్ నమ్మలేకపోతున్నాను. వావ్, సూపర్ గా ఉంది, లవ్లీ. అచ్చు మణిరత్నం మూవీలో వచ్చినట్టుగానే ఉంది. అశోక్, ఈ బెడ్రూమ్ చూస్తే ఏమనిపిస్తోంది? హే యాషి, నాకున్న తలనొప్పికి అలాగే పడుకొని పైకి పోవాలనిపిస్తోంది. సూపర్ బ్రదర్. బ్రదరా? డ్రీమ్లో జరిగిందంతా చెప్పి చెప్పి టైం వేస్ట్ చేయడానికి నువ్వు బ్రదర్గానే ఉండొచ్చు. యాషి ప్లీజ్, ఈ బ్రదర్లేం వద్దు, కొంచెం అవాయిడ్ చేసి, నా వల్ల కాదు. అప్పట్నుంచి ఇది చూశాను అది చూశాను అంటున్నావు. నువ్వు ఒక్కసారైనా నా కళ్ళు చూసావా? నా లిప్స్? ఆడపిల్లలే నా స్ట్రక్చర్ చూస్తే ఫీల్ అవుతారు, కానీ నువ్వేమో టైం వేస్ట్ చేస్తున్నావు. నీతో పాటు డేటింగ్ వచ్చే బదులు నేను ఇంట్లో డోరా చూసుకొని కూర్చోవాల్సింది. యాషి, నువ్వు ఇలా కూడా మాట్లాడతావా? కావాలంటే ఇంకా మాట్లాడతాను. ట్యూబ్లైట్ కూడా నన్ను చూసి కన్ను కొడుతోంది, కానీ నువ్వేమో కిస్ కూడా చేయడం లేదు. ఇక నిన్ను నమ్మడం వేస్ట్, నేనే చూసుకుంటాను.